అందరి హృదయాల్లో ఉన్న భగవంతుడికి నమస్కారం. ముందు భగవన్నామంతో మొదలు పెడదాం. రాధే రాధే గోవింద్ గోపాల్ రాధే, राधे राधे गोविंद गोपाल राधे, 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 राधे राधे गोविंद गोपाल राधे। बोलो श्री वृंदावन बिहारी लाल की जय। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। ईशावास्यम् इदं सर्वम् यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जिता मा गृद्धकस्य स्विद्धनम् कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतं शमाः। एवं त्वयि नान्यते तोस्ति न कर्म लिप्यते नरे। असूर्यानामते लोका अन्धेन तमसावृताः तांस्ते प्रेत्याभिगच्छन्ति ये के चात्महनो जनाः। अनेजदेकं मनसो जवीयो नैनद्देवा आप्नुवन् पूर्वमर्षत्।
తద్ధావతో అన్యాన్ అత్యేతి తిష్టత్తస్మిన్నపో మాతరిష్వా దధాతి తదేజతి తన్నేజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తద్దు సర్వస్య బాహ్యతః. భగవంతుడు తనలో తానే పరిపూర్ణ స్వరూపుడు. ఆయనలో ఏదో లోటు ఉండో, ఆయనకి ఏదో తక్కువ అయ్యో, ఆయనకి ఏదో మనలా కోరికలు వచ్చో, ఆయన తన కోరికల్ని తీర్చుకోవడానికో ఈ సృష్టిని జరపట్లేదు. వేరే ఉపనిషత్తు మనకు చెప్తుంది, అకామ కామస్య కామ. ఆయనకి స్వతహాగా, భగవంతుడిలో స్వతహాగా ఆయనకి ఏమీ కోరికలు లేవు. అందుకని ఆయన పూర్ణ స్వరూపుడు. ఆ పూర్ణ స్వరూపుడైనటువంటి భగవంతుడిలోంచి భగవత్ శక్తి వల్ల ఈ సృష్టి జరుగుతోంది. ఈ సృష్టి మొత్తం అంతా కూడా పూర్ణం. ఈ పరిపూర్ణంగా ఉన్న సృష్టి ఆ పరిపూర్ణంగా ఉన్న భగవంతునిలోంచి వచ్చింది. అలా వచ్చినప్పుడు ఆ పరిపూర్ణంగా ఉన్న భగవంతుడిలో ఎటువంటి మార్పు రాలేదు. ఆయన తగ్గిపోలేదు, ఖర్చు అయిపోలేదు. ఆ పూర్ణంలోంచి ఈ పూర్ణం వచ్చింది. అది పూర్ణమే, ఇది పూర్ణమే. ఆ పూర్ణంలోంచి ఈ పూర్ణం వచ్చింది. ఆ పూర్ణంలోంచి ఈ పూర్ణం వచ్చినప్పుడు పూర్ణం పూర్ణంలాగే ఉంది. బోళ్ళన్ని అలలు సముద్రంలో వచ్చినా నీరు పెరగలేదు, తగ్గలేదు. నామరూపాత్మకంగా ఉన్న అలలు వచ్చాయి. స్వతహాగా ఉన్న నీరు గతంలో ఉంది, వర్తమానంలో ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. అస్తి భాతి ప్రీతి నామరూప. అస్తి అంటే ఉంది, భాతి ఉందని తెలుస్తోంది. దాంతో మనకేదో సంబంధం ఏర్పడిపోయి, దాంతో మనకేదో తాదాత్మ్యం ఏర్పడిపోయి, దాంతో మనకేదో అనురాగం, ప్రీతి ఏర్పడిపోతోంది. అది ఒక వస్తువు, ఒక వ్యక్తి, ఒక వాతావరణం, ఏదైనా కావచ్చు. అస్తి ఉంది, భాతి తెలుస్తోంది, ప్రీతి అంటే దాంతో మన సంబంధం పెట్టుకున్నప్పుడు మనకేదో ఆనందం వస్తుంది. దీని పైన మనకు కనపడేదేంటి?
నామరూప నామరూపాలతో ఉన్న ప్రపంచం బయట కనపడుతుంటే ఆ నామరూపాత్మకంగా ఉండే ప్రపంచంలో భగవత్తత్వం ఏదైతే ఉందో అది అసలైన అస్థి. అది తన అస్తిత్వం వల్ల, నీటి యొక్క అస్తిత్వం వల్ల దాని మీద అలా ఏర్పడింది. అలాగే భగవంతుడి యొక్క అస్తిత్వం మీద నామరూపాత్మకంగా కనిపిస్తున్న ప్రపంచం ఏర్పడింది. నామరూపాలతో ఉన్న తాదాత్మ్యాన్ని త్యజించి నామరూపాత్మకంగా మన మనసులో చోటు చేసుకున్న ప్రపంచం యొక్క విలువను మనమే ఉపనిషత్ జ్ఞానం ద్వారా దాని యొక్క విలువను తగ్గిస్తే అప్పుడు అస్థి భాతి ప్రీతి ఆ నామరూపాత్మకంగా కనిపించే వస్తువుకి భిన్నంగా దాంట్లో ఉన్న అసలైన భగవత్తత్వం ఏదైతే ఉందో దాని మీదకి మన దృష్టి వెళ్తుంది. మన దృష్టి ఎప్పుడు నామరూపాత్మకం మీద ఉంది, అస్థిభాతి ప్రీతి మీద లేదు. ఈ అస్థిభాతి ప్రీతి అంటేనే సచ్చిదానంద స్వరూపం. అస్థి సత్, భాతి తెలుస్తోంది చిత్, ప్రీతి ఆనంద స్వరూపం. అంటే సచ్చిదానంద స్వరూపమైనటువంటి భగవత్తత్వం మీద నామరూపాత్మకంగా ఉన్న ప్రపంచం కనపడుతుంది. అందుకే మనకేం చెప్పారు? ఈశావాస్యం ఇదం సర్వం. భగవంతుడు అంతటా, ఈశ అంటే భగవంతుడు, ఆ భగవంతుడు ఆ భగవత్తత్వం ఏదైతే ఉందో అది మొత్తం అంతటా వ్యాపించి ఉంది. ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అనే సందేహం అవసరం లేదు మనకి. మొత్తం అంతా వ్యాపించి ఉంది, అందరిలోనూ ఉంది, అంతటా ఉంది, అందరిలోనూ ఉంది, అందరి బయట ఉంది, అందరినీ ఆవరించి ఉంది, అందరికీ అతీతంగా కూడా ఉంది. అయితే మనం దాన్ని అనుభవంలోకి ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? అంతటా ఉన్నదాన్ని ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్. మొత్తం జగత్తులో యత్కించిత్ ఏమాత్రమైనా ఎక్కడ ఉన్నా సరే కూడా, అంతా జగతంతా భగవద్మయమే అయినా సరే కూడా మనకి అదే అనుభవంలోకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఏం చేస్తే వస్తుంది? తేన త్యక్తేన భుంజిత. తేన త్యక్తేన భుంజిత దానికి మనం రెండు రకాల అర్థాలు చెప్పుకున్నాం. నామరూపాత్మకంగా కనిపిస్తున్న ప్రపంచాన్ని త్యజించి భగవత్తత్వంలో మునిగితే భుంజిత. అప్పుడు దాన్ని అక్కడ మనం ఆ ఆనందాన్ని పొందవచ్చు అన్నారు. మరి అలా చేయడంలో ఇబ్బంది ఏంటంటే మన మనసులో ఉండే ఆలోచన, మన మనసులో ఉండే ఆలోచనల యొక్క ప్రవాహం ఏం చేస్తుంది? బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అది బయటకు వచ్చేసి దేన్నో చూసి దాని మీద కోరికను ఏర్పరచుకుంటుంది. అంత డీప్ లెవెల్లోకి, మెడిటేషన్లోకి వెళ్ళిపోయే లక్షణం నీకు ఉంది. నువ్వు లోపల ప్రశాంతంగా కూర్చునే స్థితి నీకు వస్తుంది. వస్తున్న కండిషన్లో నువ్వు ఎలా ఉన్నావు అంటే, చాలా ఎత్తులో ఉన్న ఒక పక్షి ఎగురుతున్న, ఒక పక్షి అందరికంటే చాలా పైకి ఎత్తులో ఎగురుతోంది. ఆ మాదిరిగా నువ్వు కూడా అంత పైదాకా వెళ్ళగలుగుతున్నావు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు మళ్ళీ చిన్న చిన్న కోరికలు పెట్టుకుంటూ కూర్చున్నావు అనుకో,
నువ్వు మళ్ళీ కిందకు వచ్చేస్తావు. అందుకనే ఏమన్నారు, మా గృద్ధ కస్య స్విద్ధనం. ఈ ధనం బయట ఉన్నది ఎవరిదే, తేన త్యక్తేన భుంజిత, ఆయన నీ కోసం కేటాయించినవి మాత్రమే నువ్వు భుంజించు. అదేనా ఎలాగా? ప్రసాద బుద్ధితో. ప్రసాద బుద్ధితో అంటే ఆయన మనకి ఇవన్నీ ఇచ్చారు అనే భావనతో. అంటే ఏమైంది అప్పుడు? దాని మీద ఉన్న నామ రూపము, దాని మీద మనకున్న మోజు పోయింది. ఆయన యొక్క స్టాంప్ దాని మీద పడిపోయింది. అంటే మన దృష్టిలో ప్రతి చోట ఆయనే ఉన్నాడు, భగవంతుడే ఉన్నాడు, భగవంతుడే ఉన్నాడు అనేది నిలకడగా మిగలాలి. నామరూపాత్మకంతో ఉన్న ప్రపంచంతో సంబంధం పెట్టుకోగానే దానివల్ల మనకి మమకారం, అహంకారం వచ్చేసేసి మనం మన రీతిలో మన వాసనాపూరిత మనసుతో మనం ఒక కథ అల్లేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకా అస్థి భాతి ప్రీతి కప్పబడిపోయినట్టే. ఆ అస్థి భాతి ప్రీతిని మన బాణిలో మన వాసనాపూరిత మనసుతో కప్పేయకుండా, అంటే మన మనసులో ఉండే చెత్తని త్యజించి అంతటా వ్యాపించి ఉన్న భగవత్తత్వంలో ప్రవేశించమంటున్నారు. అలా ప్రవేశించడానికి అవరోధం ఏంటి? మనలో ఉండే లోభం, కామం, క్రోధం, మదం, మాత్సర్యం, వీటిలన్నింటికి ఒక పేరు పెట్టారు ఇక్కడ కలిపి. మా గృద్ధ కస్య స్విద్ధనం. గ్రద్ద చూపు పెట్టుకోవద్దు. గ్రద్ద ఎంతో పైకి ఎగురుతుంది, కానీ దాని దృష్టి ఎక్కడో కింద కుళ్ళిపోతున్న మాంసం ముక్క మీద ఉంటుంది. అంత పైదాకా వెళ్ళేటప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి పెట్టుకోవద్దు. పెట్టుకుంటే ఏమవుతుంది? మళ్ళీ కిందకు వచ్చేస్తాడు. ఆ నిలకడగా ఉండదు. నిలకడగా ఉండాలంటే తేన త్యక్తేన భుంజిత, ప్రసాద బుద్ధితో సేవించాలి. ప్రతిదీ కూడా ప్రసాద బుద్ధితో సేవించాలి. ఎందుకు ప్రసాద బుద్ధితో సేవించాలి? లేకపోతే మనం ఈ కర్మచక్రంలోంచి బయటికి రాలేము. ఎందుకని రాలేము? భగవంతుడు పూర్ణం, ఈ సృష్టి పూర్ణం. మరి నేను జీవుణ్ణి. నా దృష్టిలోకి ఏమొస్తోంది? ఈ ప్రపంచమే వస్తుంది. ఈ ప్రపంచంతో నేను సంబంధం పెట్టుకున్నప్పుడు ఎలా సంబంధం పెట్టుకుంటున్నాను? నేను, నాది, అహం, మమకార, అహంకార మమకారాలతో సంబంధం పెట్టుకుంటున్నాను. ఆ అహంకార మమకారాలతో సంబంధం పెట్టుకున్నప్పుడు ఏమవుతోంది? కోరికల తర్వాత కర్మ, కర్మ తర్వాత కర్మ ఫలితం. ఈ అహంకారం, మమకారం, కోరిక, కర్మ, కర్మ ఫలితం. ఆ కర్మ ఫలితం అనుభవించడానికి ఆ కర్మ ఫలితం వెంటనే వచ్చేది. ఓ 10 సంవత్సరాల తర్వాత రావాలి కర్మ ఫలితం అనుకుందాం. అప్పటిదాకా ఈ దేహం ఉండదు. మరి ఆ కర్మ ఫలితాన్ని ఎవరు అనుభవిస్తాడు? అప్పుడు మళ్ళీ పుట్టాలి. అంటే ఇది ఎప్పుడూ మారిపోతూ ఉన్న ప్రపంచంతో సంబంధం పెట్టుకోవడం వల్ల వచ్చిన దుష్ప్రభావం అన్నమాట. మరి దాని నుంచి బయటికి రావాలంటే ఏదో ఒక స్ట్రాంగ్, ఒక పూర్తి క్లారిటీతో, ఒక పూర్తి కన్విక్షన్తో మనం ఒక నిర్ణయంలోకి రావాలి. ఏమని? పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆ పూర్ణ స్వరూపుడు భగవంతుడి మీద మనకి మనసు నిలకడగా ఉండేటట్లు అభ్యాస వైరాగ్యాల ద్వారా మనం సాధన చేసుకుంటే అప్పుడు మనకు ఆ డెసిషన్ ఏదైతే ఉందో, నిర్ణయం ఏదైతే ఉందో, శాస్త్రం ఏ దిశలో చూడమంటోందో ఆ దిశలో మనం చూడడానికి అవకాశం వస్తుంది. మనం శాస్త్రం ఏ దిశలో చెబుతోందో ఆ దిశలో చూడట్లేదు, మనకి నచ్చిన దిశలో చూస్తున్నాం మనం.
మన వాసనాపూరిత మనసు ఏ దిశలో చూపెడుతోందో ఆ దిశలో చూస్తున్నాం, శాస్త్రం చెప్పిన దిశలో చూడట్లేదు. అందుకనే శాస్త్రంని మనం తెలుసుకోవాలి. శాస్త్రం ఏం చేస్తుంది? మన బుద్ధిని శాసిస్తుంది. శాస్త్రం ఎప్పుడైతే మన బుద్ధిని శాసిస్తోందో ముందు అసలు దానికి సబ్మిసివ్గా ఉండాలిగా. దాన్నే గ్రంథ కృప అంటారు. భగవంతుడు మన మీద అనేక రకాలుగా కృప చూపిస్తుంటాడనమాట, తన వైపుకి లాక్కోవడానికి. అంత సామాన్యంగా, నిశ్చలంగా, ఆనందంగా, బాహ్య ప్రపంచం స్పృహ లేకుండా భగవదానందాన్ని పొందడం అనేది సామాన్యమైన విషయం కాదు. సామాన్య జనాలకు రాదది. ఎందుకు రాదంటే మనసు విక్షిప్తం. ఆ విక్షిప్తమైన మనసుకి ఈ గూఢమైన రహస్యం అర్థమవదు. అందుకోసమే సాధన కావాలి. అభ్యాస వైరాగ్యాల భగవద్గీతలో కూడా మనకి 6వ అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు ప్రశ్న, కృష్ణ నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ దాన్ని తెలుసుకోవాలంటే మనసు మీద నిగ్రహం ఉండాలి కదా, మనసు మీద కంట్రోల్ ఉండాలి కదా, కానీ అసలు వాయువునైనా కంట్రోల్ చేయొచ్చేమో కానీ మనసుని ఎలా కంట్రోల్ చేస్తాం? మనసు చాలా కష్టం కదా కంట్రోల్ చేయడం అంటాడు. మనసు కంట్రోల్ చేయడం చాలా కష్టం కృష్ణ, నువ్వు అలా చెప్తున్నావు కానీ అంటాడు. ఆయన పరిస్థితి చూసి కృష్ణ పరమాత్మ ఏమంటాడు అక్కడ? అర్జున, నువ్వు చెప్పేది కరెక్టే, మనస్సుని నిగ్రహించుకోవడం కష్టమే, కానీ అసాధ్యమైతే కాదు. మరి దాని మార్గం ఏంటి? దాని మార్గం అభ్యాస వైరాగ్య. అభ్యాసం అంటే ఎప్పుడు ఏంటి అభ్యాసం? శాస్త్రం ఏ దిశలో చూడమంటోందో ఆ దిశలో చూడడం అభ్యాసం. ప్రపంచంతో మనకున్న నామరూపాలతో, అహంకార మమకారాలతో నిండిపోయిన కోరికలు, వాసనాపూరిత మనస్సు ఏదైతే ఉందో తేన త్యక్తేన, దాన్ని విడిచిపెట్టేయాలి. దాని నుంచి వైరాగ్యం. బాహ్య ప్రపంచంతో మాత్రమే కాదు, బాహ్య ప్రపంచంతో కేవలం వైరాగ్యం వచ్చేయాలి అనుకుంటే వచ్చేది. ఎప్పటి వరకు అయితే మన మనసులో ఆ వస్తువు, ఆ వ్యక్తి, ఆ పరిస్థితుల మీద ఉన్న మనోవికారాలు పూర్తిగా ఉపశమనం అవ్వవో అప్పటి వరకు మనం ఆ వస్తువు, ఆ వ్యక్తి, ఆ పరిస్థితుల్లోంచి బయటికి రాలేము. మానసికంగా మనం ఒక్కసారి బయటకు వచ్చామనుకోండి, అప్పుడు మనం ఇంకెక్కడున్నా పర్వాలేదు. వనే థాకో వా గృహే థాకో అంటారు. అడవిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా సరే కూడా యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. అప్పుడు మనం యోగంలో ఉన్నా, భోగంలో ఉన్నా, ఎలా ఉన్నా పర్వాలేదు. అంటే పాలల్లోంచి వెన్న తీసేసినట్టుగా మన మనసులో ఈ ప్రపంచం ఉంది. మనలోంచి ఆ ప్రపంచాన్ని మనం తీసేస్తే, మనలోంచి ఆ ప్రపంచాన్ని తీసేసే కార్యక్రమం ఎలా జరుగుతుంది? అభ్యాస వైరాగ్యాల వల్ల జరుగుతుంది. దానికి ఏం కావాలి? సాధన కావాలి, గురువు కృప కావాలి, శాస్త్ర కృప కావాలి, భగవంతుడి కృప కావాలి. మరి వాటిని మనం కోరుకోవాలిగా. అవి కోరుకోకుండా ఎలా వస్తాయి? ఇప్పుడు మన ప్రాపంచిక విషయాలు ఏవైతే మన మనసులో చోటు చేసుకున్నాయో ఏదో ఒక సమయాన్న తెలుసో తెలియక అవన్నీ మనం కోరుకున్నాం. అవన్నీ కోరుకున్నాం కాబట్టే ప్రాపంచిక విషయాలన్నీ మన మనసులో తిరుగుతున్నాయి. అలాగే అలా కాదు, ఇప్పుడు ఈ పూర్ణం వద్దు, నాకు ఆ పూర్ణం కావాలనుకున్నాం అనుకోండి, దానికోసం అభ్యాసం చేయాలి. అప్పుడు ఆ పూర్ణం మనకి అనుభూతిలోకి వస్తుంది. అంటే ఏంటి? అసలు దేహంలో బలం ఉండగా, దేహంలో ఆరోగ్యం ఉండగా, దేహానికి ఆరోగ్యం ఉండగా మనస్సులో ఉండే వికారాలని ఉపశమనం చేసుకోవాలి. ఎందుకని? మనసులో ఉండే వికారాల్ని మనం ఉపశమనం చేసుకోకపోతే
కాలక్రమంలో దేహంలో శక్తి తగ్గిపోయి దేహము జర్జర స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నేను సాధన చేస్తానంటే నేను ఇవన్నీ వింటాను, అవన్నీ అప్పుడు నేను దాటేస్తాను, ప్రపంచాన్ని దాటేస్తాను, నామరూపాత్మకంగా కనిపిస్తున్న ప్రపంచం మీద నుంచి దృష్టి తీసేసి అంతటా వ్యాపించి ఉన్న భగవంతుడి మీద దృష్టి మళ్లించుకుంటాను అంటే ఓ బట్టాన్ని జరగదు. అందుకని ఏమంటున్నారు, దేహంలో బలం ఉన్నప్పుడే, దేహం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనసులో ఉండే వికారాలను ఉపశమనం చేసుకునే మార్గంలో మనం చాలా వేగవంతంగా వెళ్ళాలి. దానికి ఏం కావాలన్నారు, అభ్యాసం, వైరాగ్యం. అంటే మన నుంచి ఏం కావాలి, ఒక సాధకుడి నుంచి అభ్యాస వైరాగ్యాలు కావాలి. అభ్యాసం ద్వారా అతను ఎవరిని పట్టుకోవాలి, భగవంతుని పట్టుకోవాలి, శాస్త్రాన్ని పట్టుకోవాలి, గురువుని పట్టుకోవాలి, మంత్రాన్ని పట్టుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, ఆ ఉపశమనం జరిగిపోతుంది, ప్రపంచం ఉపశమనం జరుగుతుంది. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయు, పంచభూతాలతో ఉన్న ఈ మొత్తం యావ సృష్టి, చెట్లు, పక్షులు, వీటి వల్ల మనకేం ప్రాబ్లం లేదు. మన కష్టాలకు కారణం సూర్యుడు కాదు, మన కష్టాలకు కారణం చంద్రుడు కాదు, మన కష్టాలకు కారణం పక్షులు, చెట్లు, ప్రకృతి కాదు. మన కష్టాలకి కారణం మన ఇల్లు, మన ఆఫీస్ కూడా కాదు. మన కష్టాలకి కారణం మన ఆలోచన పద్ధతి, మన కష్టాలకి కారణం మన దృష్టి, మన కష్టాలకి కారణం మన దృక్పథం. మనం ఏ విధంగా చూస్తున్నాము, అక్కడ ఏ విధంగా అయితే చూస్తున్నామో, అక్కడ ఏ కళ్ళజోడైతే పెట్టుకున్నామో అక్కడుంది ప్రాబ్లం. భగవంతుడు పూర్ణం, ప్రపంచం పూర్ణం. మనం ఎవరిని చూసాం, ప్రపంచం వైపు చూసాం. శాస్త్రం ఏం చేస్తుంది, కళ్ళజోడుని మార్చేస్తుంది. ఈ కళ్ళజోడు తీసేసి ఏ కళ్ళజోడులోంచి చూస్తే ఆ పరిపూర్ణంగా ఉన్న భగవంతుడు కనపడకుండా ఈ ప్రపంచమే కనపడుతుందో ఆ కళ్ళజోడుని తీసేసి ఏ కళ్ళజోడు పెట్టుకుంటే భగవద్ దర్శనం జరుగుతుందో, ఏ కళ్ళజోడు పెట్టుకుంటే మనశ్శాంతి కలుగుతుందో, ఏ కళ్ళజోడు పెట్టుకుంటే శాశ్వతమైన ఆనందం కలుగుతుందో ఆ కళ్ళజోడిని శాస్త్రం మనకు ప్రసాదిస్తుంది. భగవంతుడు మన దగ్గరికి అనేక రూపాల్లోకి వస్తాడు. గురువు భగవంతుడి యొక్క రూపం, శాస్త్రం భగవంతుడి యొక్క రూపం, అర్చా విగ్రహం భగవంతుడి యొక్క రూపం. అది అక్కడ భగవంతుడు అక్కడ ఉన్నాడు, ఆయన అక్కడి నుంచి చేస్తున్నాడు అన్ని, ఆయనే భగవంతుడు. ఈ గ్రంథం ఇదే భగవంతుడి యొక్క మాట. ఇది మన గురువు గారు వచ్చారు, ఆయనే భగవంతుడు. ఈ విధంగా మనం సంబంధం పెట్టుకుని అనుశీలన చేసుకుంటూ పోతే ప్రపంచం ఉపశమనం జరిగిపోయి మనకి ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అనేది మనకి అనుభూతిలోకి వస్తుంది. అది ముఖ్యం, ఆ అనుభూతి ముఖ్యం. అనుభూతిలోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఎప్పుడు అందులోనే తిష్టేసి కూర్చుంటాడు. ఇందులో ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్. వాసనలు ఉపశమనం అయిపోతాయి. ఏదైనా బయటకు వచ్చిందనుకోండి, పొరపాటున బయటకు వచ్చిందనుకోండి, లోపల నుంచి వచ్చేస్తుంటుంది, మంత్రం వచ్చేస్తుంటుంది. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిత మా గృద్ధ కస్య స్విద్ధనం. అంటే మైండ్ ఎలా మనం నడుపుకోవాలో మనకు వచ్చేస్తూ ఉంటుంది. శాస్త్రం యొక్క కృప మన మీద మొదలైపోయింది అనమాట. శాస్త్రం యొక్క కృప మన మీద మొదలైపోతే ఏమవుతుంది,
శాస్త్రంలో ఉన్న వాంగ్మయం మన మనసు దాన్ని క్యాప్చర్ చేస్తుంది కాబట్టి, అంటే గురువు కృప, శాస్త్ర కృప, భగవంతుడి కృప, ఈ మూడు ఎప్పుడు ఉంటాయి. ఈ మూడు లేకుండా అసలు ఎవరికి, ఈ మూడు కృప ఎవరి మీద లేదు అనడానికి ఉండదు, అందరి మీద ఉంటాయి. కానీ ఎవరిలో అవి యాక్షన్ మొదలు పెడతాయి అంటే అభ్యాస వైరాగ్యాల ద్వారా ఎవరైతే వీటితో కనెక్ట్ అవుతున్నాడో వాళ్లలో దాని ప్రభావం మొదలవుతుంది. అందుకనే అభ్యాసం కావాలి, అందుకనే అనుశీలన కావాలి, అందుకనే సాధు సాంగత్యం కావాలి. అప్పుడు క్రమేపి 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 మనకి ఈ అవగాహన స్థిరపడుతుంది. ఈ అవగాహన స్థిరపడినప్పుడు మన మనోవికారాలన్నీ తనంతట తానే రాలిపోతాయి. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజితా మా గృద్ధకస్య స్విద్ధనం. ఈ ఆచరణని మనం పెట్టుకుంటే మన డైలీ లివింగ్లో ఈ ఆచరణ మనం అభ్యాసం చేసుకుంటే, ఏ ఆచరణ? అంతటా భగవంతుడే ఉన్నాడు, అందరిలోనూ భగవంతుడే ఉన్నాడు, అంతటికి ఇదంతా కనిపిస్తున్న ప్రపంచం అంతటికి అతీతంగా కూడా భగవంతుడే ఉన్నాడు. ఆయన నాకు ఏదైతే ఇచ్చాడో, ఆయన నా కోసమని ఏదైతే కేటాయించాడో దానిని నేను ప్రసాద బుద్ధితో సేవిస్తాను. ఇతరుల ధనాల మీద లేదా ఇవన్నీ కూడా భగవంతుడని తెలిసి అనవసరమైన కోరికలు పెట్టుకోకుండా నామరూపాత్మకంగా ఉన్న ప్రపంచం నుంచి నా మనసు విడిపోవాలి, అంతటా వ్యాపించి ఉన్న భగవత్తత్వంలోకి ప్రవేశించాలి అనేది మెయిన్ థీమ్గా పెట్టుకుని ఒక జీవిత విధానాన్ని మొదలుపెట్టాలి. అలాంటి జీవిత విధానంతో గనక 100 సంవత్సరాలు మనం జీవించినా మనకి ఈ కర్మబంధనం ఏమీ ఉండదు. కుర్వన్నేవేహ కర్మాణి జిజివిషేచ్ఛతం సమాః ఏవం త్వయి నాన్యతేతోస్తి న కర్మ లిప్యతే నరే. కుర్వన్నేవేహ కర్మాణి, కుర్వన్ ఏవ ఇహ, ఈ విధంగా కర్మ చేసుకోవాలి. ఏ విధంగా? మొదటి శ్లోకంలో చెప్పిన విధంగా, మొదటి శ్లోకంలో చెప్పిన విధంగా కర్మ ఇక్కడ మనం ఏమంటే ఇలాగే చేసుకోవడం వల్ల ఏమవుతుంది? జిజి విషేచ్ఛతం సమాహ, 100 సంవత్సరాలు అంటే నాకు సపోజ్ ఇప్పుడు 50 సంవత్సరాలు 49 సంవత్సరాలు అనుకోండి, సపోజ్ ఒక 40 సంవత్సరాలు మిగిలింది అనుకోండి నా జీవితకాలం, ఈ 40 సంవత్సరాలు నేను ఇలాగే ఉండాలి అనుకోవాలి. ఆ కోరిక ఉండాలి. ఏం కోరిక ఉండాలి? ఈ నా జీవితకాలం ఎంత మిగిలిందో ఈ మిగిలిన జీవితకాలం అంతా నేను ఏం చూడాలి, ఏం కోరుకోవాలి? ఈశావాస్యం ఇదం సర్వం అంటే భగవత్ సేవలోనే ఉండాలి, భగవంతుణ్ణే స్మరించుకోవాలి, భగవత్ తత్వాన్నే చూడాలి, సాధు సాంగత్యంలో ఉండాలి, శాస్త్రం చూపిస్తున్న దిశలోనే ఉండాలి. ఇలా నేను 100 సంవత్సరాలైనా రెడీ ఇలా జీవించడానికి అనుకోవాలి. అలాగనక అనుకుంటే నా కర్మ లిప్యతే నరే, అప్పుడు
మనం ఆ 100 సంవత్సరాల్లో ఏ కర్మ అయితే చేస్తామో ఆ కర్మ మనల్ని బంధించదు ఇంకా. ఎందుకని ఎందుకని బంధించట్లేదు? వాసనాపూరిత మనసు లేదు అక్కడ. వాసనాపూరిత మనసు ఉంటే అహంకారం మమకారం వచ్చి కర్మ చేసి ఆ కర్మ ఫలితాన్ని మళ్ళీ నేనే అనుభవించాలి కాబట్టి ఆ కర్మ నన్ను చుట్టేస్తుంది. ఆ కర్మ చట్రంలో, ఆ కర్మ చక్రంలో మనం ఇరుక్కుపోతాం. కానీ ఈ విధంగా మొదటి శ్లోకంలో చెప్పిన విధంగా దృష్టిలో భగవంతుడే మొత్తం అంతటా ఉన్నాడు. నంబర్ 1. ఆయన నాకు ఏదైతే ఇచ్చాడో దాన్ని ప్రసాద బుద్ధితో సేవిస్తాను. నంబర్ 2. బయట ఉన్న ధనంపై గ్రద్ద దృష్టి వేయకుండా జీవిస్తాను. నంబర్ 3. ఈ 3 ఎప్పుడైతే పెట్టేసుకున్నామో ఏమవుతుంది? మన మనసులో ఒక ప్రశ్న ఉండొచ్చు, సరే మరి మన జీవితం నడవడిక లేదా మన జీవిత నిర్వాహం ఎలా? అసలు మనం ఏం తినాలి, ఎక్కడ ఉండాలి, ఎంత తినాలి, ఎంత ఉండాలి? అది కదా క్వశ్చన్ మార్క్. సంతృప్తి అనేది లేకపోతే మళ్ళీ కథ మొదలుకొచ్చేస్తుంది. మనకు సంతృప్తి లేదనుకోండి, మళ్ళీ మనకు తెలియకుండానే గ్రద్ద దృష్టి వచ్చేస్తుంది. అంటే ఏమైంది? బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా లోపలికి వెళ్ళే మార్గం క్లోజ్ అవుతూ ఉంటుంది, బయటికే వెళ్తూ ఉంటాం. సమర్పణ, భగవంతుడి మీద సమర్పణ లేదు. అందుకని ఏం చెప్పారు? ప్రతిదీ కూడా భగవత్ సేవలా చేస్తూ భగవదాజ్ఞని నేను పాటిస్తున్నాను అనుకుంటూ, మనకిచ్చినవన్నీ కూడా భగవంతుడిచ్చినవే అని అనుకుంటూ, భగవత్ సేవలో నిత్యం ఉంటూ, మనకున్నవన్నీ వాటన్నింటికీ మనం ఓనర్ కాదు, ఓనర్ ఆయన, మనం కేవలం ట్రస్టీస్. మనం కేవలం ట్రస్టీస్లా ఉండాలి. ఆయన ఓనర్, భగవంతుడు ఓనర్. అందుకనే మా కస్య సిద్ధనం అంటే ఎవరి ధనం నీకు తెలీదా అని కూడా ఒక అర్థం. ఈ ధనం ఎవరిదో నీకు తెలీదా? కస్య సిద్ధనం, ఈ ధనం ఎవరిదో నీకు తెలీదా? ఇవన్నీ భగవంతుడికి చెందినవని నీకు తెలీదా? ఏంటి అలాంటి గ్రద్ద దృష్టి వేస్తావేంటి అని కూడా శాస్త్రం మనకి చెప్తుంది. సో ఎప్పుడైతే మనకి చాలా డబ్బు ఉంటే ఏదో ఎంజాయ్ చేయొచ్చనో, చాలా పేరు ప్రతిష్టలు ఉంటే మనం ఏదో ఎంజాయ్ చేయొచ్చనో, ఇలా ధనం మీదో, ప్రతిష్ట మీదో, పవర్ మీదో, ఇలా అనేక ప్రాపంచిక కోరికలు చోటు చేసుకున్నాయనుకోండి, ఇంకా అయిపోయినట్టే. ఇంకా మనశ్శాంతి అనేది ఇంకొండదు. రావణాసురుడికి ఎప్పుడూ మనశ్శాంతి లేదు. ఎందుకని? కామం ఎక్కువైపోయింది. కంసుడికి ఎప్పుడూ మనశ్శాంతి లేదు. తను చేసే అరాజకత వల్ల నన్ను ఎవడోడు చంపేస్తాడనే లోపల భయం, ఆ భయం ఎక్కువైపోయింది. అంటే ఇలాంటి మనోవికారాల్ని దాటడం అంత తేలికైన విషయం కాదు. మరి శబరి చూడండి, ఎన్నో సంవత్సరాలు రామనామ సంకీర్తనం చేసుకుంటూ గడిపేసింది చక్కగా. ఏం పేరు ప్రతిష్టలు ఉన్నాయా? పదవులు ఉన్నాయా? ధనం ఉందా? ఏం లేదు. మరి ఎంత పేరు? పాండవులు ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పటికీ ఎప్పుడూ భగవంతుడితో ఉన్నారు కాబట్టి సేఫ్ జోన్లో ఉన్నారు. ఆంతరికంగా, బాహ్యంగా మన చుట్టూ ఏమేమి ఉన్నాయి? బాహ్యంగా మన జీవితం చాలా ఆర్భాటంగా ఉందా, ఆడంబరాలతో నిండి ఉందా లేదా, అది కాదు ముఖ్యం. ఆంతరికంగా మనం అహంకార మమకారాల్ని విడిచిపెట్టి స్వచ్ఛమైన హృదయంతో భగవంతుణ్ణి ప్రేమిస్తూ భగవదానందాన్ని పొందుతున్నామా లేదా, అది మన అసలైన ధనం. ఆ ధనం కోసం 100
మనం సాధన చేయాలి. దానికోసం అభ్యాసం, దానికోసం వైరాగ్యం. అందుకే భగవద్గీతలో కూడా మనకు తెలుస్తుంది, యజ్ఞము తప్ప వేరే ఏదైనా కర్మ చేస్తే ఆ కర్మ నిన్ను చుట్టుకుంటుంది అంటాడు. యజ్ఞం అంటే ఏంటి? మనం చెప్పుకున్నాం సెల్ఫ్లెస్ సర్వీస్ అని. సెల్ఫ్లెస్ సర్వీస్ తప్ప మనం ఏదైనా చేస్తే అది మనకు చుట్టుకుంటుంది. అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నారు, మొదటి శ్లోకంలో చెప్పిన 3 విషయాల్ని మనం దృష్టిలో పెట్టుకుని, ఆ 3 విషయాలు ఏమిటి? భగవంతుడే అంతటా ఉన్నాడు, ఆయన నాకు ఏదైతే ఇచ్చాడో నేను దాన్ని సేవిస్తాను, దాన్ని మాత్రమే సేవిస్తాను. ఇదంతా భగవంతుడిదని తెలుసుకుని అనవసరమైన గ్రద్ద దృష్టిని మానుకుంటా. ఇలా కుర్వన్నేవేహ కర్మాణి, ఈ విధంగా నా కర్మని ఆచరించుకుంటాను. ఇలా జిజివిషేచ్ఛతం సమాహ. జిజివిషేత్ అంటే ఇలా జీవించడానికి కోరిక ఉండాలి. ఏంటి? శాస్త్రాన్ని, గురువుని, మంత్రాన్ని అనుసరిస్తూ నేను భగవదన్వేషణతో భగవత్ ప్రీతి కొరకు, భగవద్భక్తిని పొందడం కొరకు నేను సాధన చేస్తూ 100 సంవత్సరాలు బతకాలి. అంటే 100 సంవత్సరాల జీవితం వేస్ట్ అయిపోయిందిరా అంటాం. ఎందుకని వేస్ట్ అయిపోయింది? ఆయన ఏం చేశాడు? మారిపోతున్న ప్రపంచాన్ని పట్టుకుని ఏదో పొందేయాలనుకున్నాడు. చివరికి ఏం తెలిసింది? అబ్బాయి ఏం పొందలేమని తెలిసింది. మారిపోతున్న ప్రపంచాన్ని పట్టుకుని దాని నుంచి ఏదో లాగాలనుకుంటే ఏమీ రాదు. ఏమొచ్చినా తాత్కాలికంగా ఉంటుంది. కానీ ఆ కాస్త తాత్కాలికంగా వచ్చే సుఖం కోసం మనం కట్టవలసిన ట్యాక్స్ మామూలుగా ఉండదు. ట్యాక్స్, మానసిక ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. బోళ్ళంత మానసిక ట్యాక్స్. అహంకార మమకారాల వల్ల బోళ్ళంత ఆందోళనమైన జీవితమే ఉంటుంది. ధ్రువుడు రాజ్యం కోసమే సాధన మొదలుపెట్టాడు. కానీ భగవంతుడు చూసిన తర్వాత దాని మీద మొత్తం మోజంతా పోయి భగవంతుడు నువ్వే కావాలన్నాడు. మళ్ళీ భగవంతుడు ఆయనగా మొత్తం రాజ్యం ఇస్తే కొన్ని వేల సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఏ విధంగా? ఈ విధంగా. ప్రహ్లాదుడు అసలు ఆయనకి రాజ్యం మీద మోజే లేదు. హిరణ్యకశిపుడు అడిగాడు, ఎక్కడున్నాడు భగవంతుడు? అన్ని చోట్ల ఉన్నాడు. ఈశావాస్యం అన్నాడు. అన్ని చోట్ల. ఇదం సర్వం. అన్ని చోట్ల ఉన్నాడు. ఇది శ్లోకం. అన్ని చోట్ల ఉన్నాడు. స్తంభంలో ఉన్నాడా? ఉన్నాడు. కొట్టాడు. స్తంభం నుంచి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యి హిరణ్యకశిపుడిని చంపేశాడు. తర్వాత ఏం చేశాడు? నరసింహస్వామి ఏం చేశాడు? ఆయన పట్టాభిషేకం చేశాడు. ఎన్ని సంవత్సరాలు ఆయన రాజ్యం చేశాడు? కొన్ని వేల సంవత్సరాలు రాజ్యం చేశాడు. కానీ నా కర్మ లిప్యతే నరే. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదో తప్పులు చేసినట్టు, అడ్మినిస్ట్రేటివ్ ఫాల్ట్ అయినట్టు, వాళ్ళ మీద ఏదో స్కాములు జరిగినట్టు ఏమైనా ఉన్నాయా రికార్డ్స్? లేవు. అంటే ఏంటి? నా కర్మ లిప్యతే నరే. ఎప్పుడైతే మన దృష్టిలో భగవంతుడి యొక్క దివ్యత్వము, భగవంతుడి యొక్క రూపచింతన, లీల చింతన, గుణచింతన జరుగుతోందో, దాంతో పాటుగా ఆయన ఆదేశించిన ప్రకారంగా మనం కర్మ చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, అసలు నేను భోక్తను కానే కాను అనుకున్నప్పుడు ఇంక మనోవికారాలు ఎందుకు? ఇప్పుడు ఒక సైనికుడు ఉన్నాడు, యుద్ధ భూమిలోకి వెళ్ళాడు, యుద్ధం చేస్తున్నాడు. అక్కడి నుంచి ఏం ఆర్డర్ వస్తే అది చేస్తాడంతే. గెలిచామా, ఓడిపోయామా, చచ్చిపోయామా, దెబ్బలు తగిలాయా, ఏం సంబంధం లేదు. ఇంకా టీం గెలిస్తే మొత్తం టీం గెలిచి వస్తుంది, ఓడిపోతే మొత్తం ఓడిపోతుంది, అయిపోయింది. అంతే కదా సైనికుడు పని, అంతే కదా. రిజల్ట్స్ ఆయన సంబంధం లేదు. అదేవిధంగా
భక్తుడు భగవంతుడి యొక్క సైనికుడు అనమాట. భక్తుడు అనేవాడు భగవంతుడి యొక్క సైనికుడు. భగవంతుడి యొక్క తత్వాన్ని, భగవంతుడి యొక్క వాంగ్మయాన్ని పూర్తిగా అర్థం చేసుకుని దాని ప్రకారంగా జీవిస్తున్నాడు. జీవించడం వల్ల ఏమైంది? అహం కర్త అహం భోక్త అనేది పోయింది. ఎప్పుడైతే అహం కర్త అహం భోక్త పోయిందో ఆ తర్వాత చేసే కర్మ ఏది కూడా నా కర్మ లిప్యతే నరే. అటువంటి మనుషుణ్ణి ఆ కర్మ బంధించదు. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి? ఈశావాస్యమిదం సర్వం మొత్తం అంతటా వ్యాపించిన భగవంతుడేమో మనకి అనుభవంలోకి రావట్లేదు. అహంకార మమకారాలతో ఉన్న వాసనాపూరిత మనసు ఉపశమనం జరగట్లేదు. ఇది కదా సమస్య. మన మెయిన్ సమస్య ఏంటి? భగవంతుడేమో అనుభూతిలోకి రావట్లేదు, వాసనాపూరిత మనసేమో ఉపశమనం జరగట్లేదు. మరి ఉపనిషత్ చేసే పనేంటి? ఉపనిషత్ ఏం చేస్తుంది? మనకి ఇలా కాదు బాబు, ఇలా చూడాలి, ఇలా కాదు నాన్న, ఇలా చూడాలి, ఇలా కాదమ్మా, ఇలా చూడాలని నెమ్మదిగా చెప్తుందన్నమాట. ఆ దృష్టిలో మనం వెళ్తూ ఉంటే, ఆ దృష్టిలో మనం చూస్తూ ఉంటే క్రమేపీ మన మనోవికారాలు, మన ఆసక్తులు, మన వాసనాపూరిత మనస్సుతో మనం వేసిన లెక్కలు, అంచనాలు, ఊహలు, ఆలోచనలు ఇవన్నీ నెమ్మదిగా ఉపశమనం జరిగిపోతాయి. అంటే దానికి రీప్లేస్మెంట్ దేంతో జరగాలి? భగవన్నామంతో జరగాలి, భగవత్కీర్తనలతో జరగాలి, సాధు సాంగత్యంతో జరగాలి, గ్రంథ పఠనంతో జరగాలి. అప్పుడు ఇట్నుంచి వచ్చిన భగవత్ కిరణాలు ఏవైతే ఉన్నాయో ఇటు మన మనసులో చోటు చేసుకున్న వాటిలన్నింటినీ బయటికి తరిమేస్తాయి. అప్పుడు మనసు ఉపశమనం జరిగినప్పుడు మనం ఫేస్ టు ఫేస్ భగవంతుడితో ఫేస్ టు ఫేస్ వస్తాం. వచ్చిన తర్వాత మనం 100 సంవత్సరాలు జీవించిన ఆ కర్మ మనల్ని ఇంకా బంధించదు. కుర్వన్నేవేహ కర్మాణి జిజివిషేచ్ఛతం సమాః ఏవం త్వయి నాన్యతేతోస్తి న కర్మ లిప్యతే నరే. అసూర్యా నామ తే లోకా అంధేన తమసావృతాః తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనో జనాః. అసూర్యా నామతే లోకా అంధేన తమసావృతాః తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనో జనాః. అసూర్య, సూర్య అంటే సూర్యుడు, అసూర్య సూర్యుడు లేనిది అంటే చీకటిగా ఉన్నది, సూర్య అంటే కాంతివంతంగా ఉన్నది, అసూర్య అంటే చీకటిగా ఉన్నది, సూర్యకాంతి లేనిటువంటిది అంటే కాంతి అనేది లేదు అక్కడ. అసూర్య నామతే లోక, అటువంటి లోకంలోకి ప్రవేశిస్తారు. ఎటువంటి లోకంలోకి? ఎక్కడైతే చీకటిగా ఉందో, సూర్యకాంతి లేదు. అంధేన తమసావృతాః, మొత్తం చీకటితో ఆవృత. తమస ఆవృత, తమ అంటే చీకటి, అంధేనంటే బాగా కటికి చీకటి అంటారు సరే, అదనమాట. కటికి చీకటితో పూర్తిగా ఆవృత్తమైనటువంటి, కాంతి లేనిటువంటి లోకంలోకి ప్రవేశిస్తారు. ఎవరు? తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి, తాం వాళ్ళు ప్రవేశిస్తారు. తాంస్తే
తే వాళ్ళు ప్రవేశిస్తారు. ప్రేత్యాభిగచ్చంతి ఎప్పుడు ప్రవేశిస్తారు? చచ్చిపోయిన తర్వాత, ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత. ప్రేత్య అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టేసిన తర్వాత, ఈ దేహాన్ని విడిచిపెట్టేసిన తర్వాత వాళ్ళు ప్రవేశిస్తారు. ఎందులో ప్రవేశిస్తారు? కటికి చీకటితో ఆవృత్తమైనటువంటి సూర్యుడి యొక్క కాంతి లేనటువంటి లోకంలోకి ప్రవేశిస్తారు. ఎప్పుడు? చనిపోయిన తర్వాత. ఎవరు ప్రవేశిస్తారు? ఏకేచ ఆత్మహనో జనా. ఆత్మహన, హన అంటే హంత, కిల్లింగ్, చంపేయడం. ఆత్మహన అంటే తన ఆత్మని చంపేశాడు. ఆత్మహత్య కాదు ఇక్కడ, కేవలం ఆత్మహత్య కాదు, తన ఆత్మని చంపేసుకోవడం అంటే కేవలం ఇంద్రియ సుఖాల కోసం, మనోవికారాలతో బుద్ధికి ఎటువంటి సంస్కరణ చేయకుండా, ఎటువంటి అభ్యాసము గాని, ఎటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు ఏమీ లేకపోతే ఇంకా మనిషికి పశువుకి ఏమి తేడా ఉండదుగా. అలాంటి జీవితాన్ని ఎవరైతే గడుపుతారో, అంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని భగవంతుడి దాకా చేరుకోవడమే ఈ మానవ దేహం యొక్క లక్ష్యం అని తెలుసుకోకుండా కేవలం ఇంద్రియ సుఖాల కోసము, కేవలం తన పంతాలు గెలిపించుకోవడం కోసము, కేవలం బాహ్య ప్రపంచంలో పేరు ప్రతిష్టల కోసము ఈ విధంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? చీకటి లోకాల్లోకి వెళ్ళిపోతారు. చీకటి లోకాల్లోకి వెళ్ళిపోవడం అంటే ఏంటి? ప్రస్తుతం వాళ్ళు ఉన్నది కూడా చీకటిలోనే. ఇంకా 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 కింద నిమ్న లోకాల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకని? ఎప్పుడూ కూడా వాళ్ళు పైకి రావాలనే సాధనే చేయలేదు, ప్రయత్నమే చేయలేదు. ఎందుకంటే మనషష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అని మనం చెప్పుకున్నాం 15వ అధ్యాయంలో. ఈ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు సూక్ష్మదేహంతో ఆ ఆత్మ ప్రయాణిస్తుంది, ఇంకో దేహంలోకి ప్రయాణిస్తుంది అన్న. కానీ ఏ దిశలో ప్రయాణిస్తుంది? మళ్ళీ ఏ గర్భంలోకి వెళ్తుంది? ఎవరింట్లో పుడుతుంది అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? చేసుకున్న కర్మ, దానికి మిగిలిన వాసనలు, దానికి ఉన్న ఆలోచన పద్ధతులు ఏవైతే ఉన్నాయో అదే దాని దిశను నిర్ధారిస్తుంది కదా. అవునా కదా? ఇప్పుడు జీవితాంతం ఇంద్రియ సుఖాల కోసమే జీవించాడు అనుకోండి, కేవలం ఇంద్రియ సుఖాల కోసం జీవించాలి, బోళ్ళంత బద్ధకం ఉండాలి, ఎప్పుడు పడుకుని ఉండాలి, లేదా ఎప్పుడు బద్ధకంగా ఉండాలి. వాళ్ళకి మానవ దేహం ఎందుకు? అప్పుడు వాడు ఎట్ట వెళ్తాడు? ఏ పశువులాగో పుడతాడు, ఏ గుడ్ల గోబ అయిపోతాడు. చీకటిగా ఉన్న చెట్టు కొటారంలో ఏముంటుందని ఏమంటారు? చెట్టులో తొర్ర అంటారు. ఆ త్వరలోకి దూరిపోయి ఉంటుంది కదా, అది చీకటిగా ఉన్న లోకంలోకి వెళ్ళిపోయి కూర్చుంటుంది. సూర్యుడు వచ్చినా సరే లోపలికి వెళ్ళిపోతుంది. చీకటి దాని లక్షణం ఏంటి? చీకటిగా ఉంటేనే దానికి గుడ్ల గోబల అయిపోయింది. అని నా గుడ్ల గోబు దృష్టి మంచిది కాదంటారు కదా. బుద్ధి లేని దాన్ని కూడా, బుద్ధి లేదు, ఉల్లు అంటే బేబుకు గదాక, ఇంకా బుద్ధుక, ఇంకా ఉల్లుక, ఇంకా ఉల్లుక పట్ట. ఉల్లుక పట్ట అంటే బుద్ధి లేదు అసలు. అంటే గుడ్ల గోపికి అసలు బుద్ధి లేదండి. సూర్యోదయం అయితే లోపలికి వెళ్ళిపోతుంది. సూర్యోదయం అయితే బయటకు వస్తాడు. సూర్యోదయం అయితే
ఆ త్వరలోకి దూరిపోతుంది. సూర్యాస్తమానం చీకటిలో మళ్ళీ బయటకు వస్తుంది. దాని చీకటిలోనే కనపడతాయి. అంటే చీకటిగా కాంతివంతంగా లేని ప్రదేశాల్లోకి వెళ్ళిపోయే లోకాలకు చిన్న ఉదాహరణ చెప్పాను. అంటే మనందరూ గుడ్లగోబు అయిపోతారు కదా, అలా ఉదాహరణ. పైగా మీరు చూడండి, మామూలుగా కూడా మనిషికి దుర్వ్యసనాలు ఎక్కువ అయిపోయినప్పుడు ఆ దుర్వ్యసనాలు ఉన్న స్థానాలన్నీ చీకటిగా ఉంటాయి. దుర్వ్యసనాలు ఉన్న స్థానాలన్నింటినీ ఇలా కాంతివంతంగా పెడతారా? పెట్టరు. చీకటిగానే ఉంటుంది. బార్ ఎలా ఉంటుంది? చీకటిగానే ఉంటుంది. సినిమా థియేటర్ ఎలా ఉంటుంది? చీకటిగానే ఉంటుంది. అంటే తేజోమయంగా ఉన్నవి, కాంతివంతంగా ఉన్నవి, సత్యంతో కూడి ఉన్నవి, వాటిని ఎదుర్కోవడానికి కూడా అర్హత ఉండట్లేదు, దమ్ అంతకన్నా ఉండట్లేదు. అలాంటి లోకాల్లోకి వెళ్ళిపోతారు. అసూర్యానామతే లోకా అంధేన తమసావృతాః కాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చ ఆత్మహనో జనా. చూడండి, ఎప్పుడూ కూడా ఇందాక 100 సంవత్సరాలు బతికిన అంటే మొదటి శ్లోకంలో ఒక విషయం చెప్పారు, రెండో శ్లోకంలో ఒక విషయం చెప్పారు, మూడో శ్లోకంలో ఒక విషయం చెప్పారు. మొదటి శ్లోకంలో ఏం చెప్పారు? ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిత మా గృద్ధ కస్య సిద్ధనం. నేను రిపీట్ చేస్తున్నాను ప్రతిసారి, ఎందుకంటే మనం ఆ మంత్రం పూర్తి గుర్తుండిపోవాలి. మంత్రం అది మన మంత్రం. అలా మంత్రం అంటే ఏంటి? మననాత్ త్రాయతే ఇది మంత్ర. దేన్నైతే మననం చేసుకోవడం వల్ల మన మనసు తరించిపోతుందో, తరించిపోవడం అంటే ఏంటి? భవసాగరంలో కొట్టుకుపోతుంది, దాని నుంచి బయటకు వచ్చేస్తుంది. నామరూపాత్మకమైన ప్రపంచంలో కొట్టుకుపోతున్న మనసు బయటకు వచ్చేస్తుంది, తరించేయడం అంటే. అందుకని మంత్రం గుర్తుపెట్టేసుకోవడం చాలా ఉత్తమం అన్నమాట. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిత మా గృద్ధ కస్య స్విద్ధనం కుర్వన్నేవేహ కర్మాణి జిజివిషేచ్చతం సమాః ఏవం త్వయి నాన్యతేతోస్తి న కర్మ లిప్యతే నరే అసూర్యానామతే లోకా అంధేన తమసావృతాః తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చ ఆత్మహనో జనాః. అంతటా వ్యాపించి ఉన్న భగవత్తత్వం తెలుసుకుని భగవంతుడికి దాసుళ్లా ఉండి ఆయన ఇచ్చిందే ప్రసాదంలా సేవించి అనవసరమైన విషయాలపై గ్రద్ద దృష్టి వేయకుండా 100 సంవత్సరాలు నేను బతికి కృష్ణానుశీలన చేసుకుంటూ భగవద్ అన్వేషణ చేసుకుంటూ నేను బతకాలి అనే కర్మ చేసినా కర్మచక్రంలో ఇరుక్కోడు. నా ఏవం త్వయి నాణ్యత, దీనికి వేరే మార్గం లేదన్నారు. కర్మ మనకి చుట్టుకోకుండా కర్మచక్రంలోంచి మనం బయటపడి అయినా సరే ఆనందంగా ప్రశాంతంగా ఉండాలి. కర్మ చేయలేకుండా ఉండలేము, కర్మ చేస్తుంటేనేమో ఇరుక్కుపోతున్నాం. కర్మ చేయకుండా ఉండలేము, కర్మ చేస్తేనేమో ఇరుక్కుపోతున్నాం. అందుకని ఇక్కడ మార్గం చెప్పారన్నమాట. ఏ విధంగా కర్మ చేస్తే మనం ఇరుక్కుపోం, ఏ విధంగా కర్మ చేస్తే నా కర్మ లిప్యతే నరే, ఆ కర్మ మనల్ని బంధించదు. ఆ టెక్నిక్ చెప్పారు అక్కడ. ఆ టెక్నిక్ ప్రకారంగా వెళ్ళిన వాళ్ళు భగవంతుని చేరతారు. ఆ టెక్నిక్ ని అభ్యసించకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? చీకటి లోకాల్లోకి వెళ్ళిపోతారు. అసూర్య నామతే లోక అంధేన తమసావృతాః
తాంస్తే ప్రత్యావిగచ్చంతి ఏకేచ ఆత్మానోజన. కాబట్టి మనం ఎప్పుడు ఏం చూసుకోవాలంటే మన కర్మ ఎటు వెళ్తోంది? ధర్మం వైపుకి వెళ్తోందా, అధర్మం వైపుకి వెళ్తోందా? మన కర్మ ఎటు వెళ్తోంది? ధర్మం వైపుకి వెళ్తోందా, అధర్మం వైపుకి వెళ్తోందా? అబ్బాబ్బా అంతా అధర్మం ఏం చేసేయట్లేదండి, మేమంతా ధర్మయుక్తంగానే జీవిస్తున్నాం అనుకున్నాం. అలా అనుకున్నారా? ఓకే, మీ కర్మ ఓకే, కానీ మీ ధర్మం ఇప్పుడు ఓకే కాదుగా. నెక్స్ట్ ఏం చూసుకోవాలి? ఈ ధర్మం, నేను ధర్మయుక్తంగా బతుకుతున్నాను కదా, సరిపోతుందా? సరిపోదు. ఏం జరగాలి? అది కరెక్ట్గా నేను ధర్మయుక్తంగా బతుకుతున్నాను అనుకోండి, ఏం జరగాలి? రెండో శ్లోకంలో చెప్పిన విధంగా కర్మ నాకు చుట్టుకోకుండా ఉండేలా నేను ఉండాలి. రెండోది, మొదటి శ్లోకంలో చెప్పిన ఈశావాస్యమిదం సర్వం అనేది నాకు అనుభూతిలోకి రావాలి. ఈశావాస్యమిదం సర్వం అనేది నాకు అనుభూతిలోకి వస్తూ కర్మ నన్ను చుట్టుకోకుండా, నేను కర్మచక్రంలో ఇరుక్కోకుండా నేను ప్రసాద బుద్ధితో జీవిస్తే ఇందాక చెప్పుకున్న నేను ధర్మయుక్తంగా నేను జీవిస్తున్నట్టు. అలా జరగాలంటే ఎప్పుడు పాసిబుల్? నేను ధర్మయుక్తంగానే జీవిస్తున్నాను కాబట్టి నా దగ్గర ఏమున్నాయి అంటే ధనం ఉంది, ఫ్యామిలీ ఉంది, లేదా ఇవన్నీ నేను వదిలేస్తాను, సన్యాసం పుచ్చేసుకున్నాను, ఏదో ఒకటి. ఇలాంటి స్థితులు వస్తాయి కదా. అది సరిపోదు. బాహ్యంగా మనకేమున్నాయో అది కాదు ధర్మం యొక్క ఫలితం. ధర్మం యొక్క ఫలితం ఏమై ఉండాలి? మొదటి శ్లోకంలో చెప్పిన విధంగా మన దృష్టిలో ఆ పూర్ణస్వరూపుడైనటువంటి భగవంతుడు కనపడాలి తప్పితే ఈ పూర్ణస్వరూపమైన ప్రపంచం మన మనసులో ఉండకూడదు. ఈ పూర్ణస్వరూపమైన ప్రపంచం మన మనసులో ఉంది అంటే ధర్మంగా ఉండే ఉపయోగం ఉంది. కాబట్టి మన కర్మ మనం ఎటు తీసుకెళ్ళాలి? ధర్మం వైపు తీసుకెళ్ళాలి. ధర్మం ఏం చేయాలి? మనం ధర్మంగానే బతుకుతున్నాము అనుకుంటే మనలో ఏం రావాలి? వైరాగ్యం. ఈ ప్రపంచం నుంచి వైరాగ్యం రావాలి. మొదటి శ్లోకంలో చెప్పిన ఈశావాస్యమిదం సర్వంపై అభ్యాసం రావాలి. అలా రావాలంటే ఏం జరగాలి? వచ్చేస్తుందా? అభ్యాస వైరాగ్యాలు మనలో ఇంకా పెంపొందింపబడాలంటే ఏమవసరం? ఏమిటి అవసరం? సత్సాంగత్యం అవసరం. సత్సాంగత్యం అవసరం, గురువు అవసరం, మంత్రం అవసరం, భజన కీర్తనలు అవసరం, భగవదారాధన అవసరం, పూజ అవసరం. ఇవన్నీ అవసరమే. కేవలం నేను ధర్మయుక్తంగా జీవిస్తానంటే ఎలా ధర్మయుక్తంగా జీవిస్తావు? ఏ ధర్మం అయితే మనలో ప్రపంచాన్ని ఉపశమనం చేసి భగవత్ జ్ఞానాన్ని, భగవత్ అనుభూతిని మనలో నింపదో ఆ ధర్మం ఎందుకు? వేస్ట్ కదా. అందుకని అనేక ధర్మాలు ఉన్నాయి. దేహధర్మం, మనోధర్మం, సమాజ ధర్మం, లోక ధర్మం, వేద ధర్మం. సమాజ ధర్మం ఉంది, లోక ధర్మం ఉంది, వేద ధర్మం ఉంది, కుల ధర్మం ఒకటి ఉంటుంది, రాజధర్మం ఒకటి ఉంది. ఇన్ని రకాల ధర్మాలు ఉన్నాయి. అబ్బా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం. దేహధర్మం, మనోధర్మం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఏ ధర్మాన్ని పాటిస్తావు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం. ఎందుకని? ఈ పూర్ణంలోనే ఉంటావు. నువ్వు ఏదైతే ధర్మంగా జీవించేస్తున్నాను అనుకుంటున్నావో, ఏదో సమాజం కోసమో, లోకం కోసమో, కులం కోసమో, రాజ్యం కోసం ఏదో జీవించేసేసి ఏదో చేసేస్తున్నావు అనుకుని కూడా నువ్వు ధర్మంగానే జీవిస్తున్నావు అనుకుంటున్నావు కదా. అబ్బబ్బబ్బబ్బా సరిపోతుంది. నువ్వు వెళ్ళే ధర్మం నిన్ను ఈ పూర్ణంలోంచి తీసి ఆ పూర్ణంలోకి తీసుకెళ్లేది ధర్మం. అలా జరగాలంటే సాధు కృప కావాలి. కాబట్టి ఏ ధర్మం అయితే మనల్ని సాధువుల వైపు తీసుకెళ్తుందో, ఏ ధర్మం అయితే మన సత్సాంగత్యం వైపు తీసుకెళ్తుందో, ఏ ధర్మం అయితే మన భగవంతుడితో కలుపుతుందో అదే అసలైన ధర్మం. కాబట్టి మన కర్మ ఎటు పోవాలి? ధర్మం వైపుకు పోవాలి. మన ధర్మం ఎటువైపు పోవాలి? ధర్మం యొక్క రిజల్ట్ ఏం రావాలి మనకి?
ప్రపంచం నుండి వైరాగ్యం, ఆంతరికంగా ప్రపంచం నుండి వైరాగ్యం రావాలి, సాధు సంఘం రావాలి. నేను సాధువుల్ని కలుస్తానండి, నేను గ్రంథ పఠనం చేస్తానండి, నేను ఇవన్నీ చేస్తానండి, కుదరదు. భక్తి వచ్చిందా? భగవత్ప్రీతి వచ్చిందా? భగవత్ప్రీతి వచ్చిందా? మరి భగవద్గీత నీకు రానప్పుడు నువ్వేం సాధన చేసినట్టు, ఏం నేర్చుకున్నట్టు అంటే అల్టిమేట్ గా ఏంటి? అల్టిమేట్ గా భగవత్ప్రీతి, భగవంతుణ్ణి ప్రేమించాలి. కాబట్టి ఇది ఒక సీక్వెన్స్ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కర్మ చేస్తున్నారు, కర్మ చేయకుండా అసలు ఎవరు ఉండలేరు. ప్రతి ఒక్కళ్ళు కర్మ చేస్తున్నారు, కానీ ఆ కర్మ యొక్క దిశ సరిగ్గా లేదు, కర్మ యొక్క అవగాహన లేదు. కర్మ, అకర్మ, వికర్మ మూడు ఉంటాయి. వికర్మ అంటే నిషిద్ధ కర్మలు ఏవైతే చేయకూడదు అవి చేయకూడదు. అకర్మ అంటే చేయవలసిన కర్మని చేయకుండా ఉండడం. కర్మ అంటే చేయవలసిన కర్మ. ఈ చేయవలసిన కర్మల్ని మనం సరైన అవగాహనతో శాస్త్రం చెప్పిన టెక్నిక్ ప్రకారంగా గనక మనం చేయకపోతే మనలో ఉండే అహంకారం, మనలో ఉండే మమకారం ఓ పట్టాన్ని పోవు. కాబట్టి మన నడవడికని మనం ఎలా చెక్ చేసుకోవాలి? మనం చేస్తున్న కర్మ ధర్మయుక్తంగా ఉందా, మనం అనుసరిస్తున్న ధర్మం మనలోంచి ప్రపంచంపై వైరాగ్యాన్ని కలిగిస్తూ సాధు సాంగత్యం వైపుకి తీసుకెళ్తోందా, మనం చేస్తున్న సాధు సాంగత్యం మనల్ని భగవంతుడితో కనెక్ట్ చేస్తోందా. మనం భగవంతుడితో కనెక్ట్ అయ్యామనుకోండి, అయిపోయింది. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిత మా గృద్ధ కసేసిదు. మళ్ళీ మొత్తం క్లియర్, మొత్తం క్లియర్ అయిపోతుంది. ఈ మూడు శ్లోకాలు ఒకసారి మళ్ళీ చదువు. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజితా మా గృద్ధ కస్య స్విద్ధనం కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమాః ఏవం త్వయి నాన్యతేతోస్తి న కర్మ లిప్యతే నరే అసూర్యానామతే లోకా అంధేన తమసావృతాః కాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏ కే చ ఆత్మహనో జనాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
राधे राधे गोविंद गोपाल राधे, 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 राधे राधे गोविंद गोपाल राधे। बोलो श्री वृंदावन बिहारी लाल की जय।